వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఈరోజు మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలన్నది చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ ఒక ప్లెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ మెజర్మెంట్ మనకి ఇంకా మార్క్ చేసేది మార్క్ పీస్, సిజర్స్, టేప్. ఓకేనా, మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. చూడండి, ఈ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇవి కొత్తగా నేర్చుకునే వారికి మాత్రమేనండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఎలాగ ఐడియా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనం మెజర్మెంట్ తీసుకునే బ్లౌజ్ అనేది ఎప్పుడు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది. ఇది నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను. బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ ఎలా ఉంటుంది, క్రాస్ కటింగ్ ఎలా ఉంటుంది అనేది చూసారా. ఫ్రంట్ పార్ట్ని ఇలా పట్టుకుని లాగితే ఇది క్రాస్ కటింగ్ అవుతుంది. ఓకేనా, అదే మనకి సాగుతుంది కదా, సాగుతున్న వలన ఇది క్రాస్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ అనుకోండి సాగదు, ఎలా ఉన్న పీస్ అలాగే ఉంటుంది, స్ట్రైట్గానే ఉంటుంది పీస్. ఒకవేళ డిజైనర్ బ్లౌజ్ పీస్ అనుకోండి, ఇలా డిజైన్స్ ఉంటే అది తెలిసిపోద్ది అన్నమాట, స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా. ఆ డిజైన్ బట్టి మనం కొంచెం ఆలోచించవచ్చు, ఇది స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్. ఇవి ఉన్నాయి కదా, ఈ ఖర్చులు మనం ఇలా ఫోల్డ్ చేసి ఒక సైడ్కి ఒక హ్యాండ్ తోటి పట్టుకోవాలి. ఇలా ఓకే, ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని మనం టేప్ తీసుకొని ఈ చివరి నుంచి ఈ చివరికి చూడండి, ఇది 10.5 ఉంది చూసారా. ఇక్కడ 10.5, దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11.5 పెట్టుకోవాలి. మనం ఇక్కడ 11.5 చూడండి, కరెక్ట్గా 11.5 పెట్టుకోవాలి. ఇలా మార్క్ పీస్ తోటి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు చూద్దాం. పొడవు అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసి ఉన్నాం కదా, ఈ జాయింట్ చేసింది ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి, ఇది 15.5 ఉంది. వీళ్ళు ఏమన్నారంటే బాగా పొడవు ఎక్కువ ఉంది, ప్లెయిన్ కదా, కొంచెం పొడవు తగ్గించండి అని అన్నారు. అంటే ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తే మనకు 14.5కి వస్తుంది అన్నమాట. అంటే 15కి పెట్టుకోవచ్చు, లేకపోతే 14.5 అంటే మరీ తక్కువ అయిపోద్ది కాబట్టి 15 పెట్టవచ్చు. ఓకే, ఇది 15.5 ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గించి 15 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇప్పుడు. అంటే పొడవు ఎక్కువ అయింది, కొంచెం తగ్గించండి అని అన్నారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తే మనం స్టిచ్ చేయగా 14.5కి వస్తుంది అన్నమాట. పై ఖర్చు కింద ఖర్చు తీసేయగా 14.5కి వస్తుంది. ఇది 15 ఇంచెస్ నేను పెట్టాను. ఓకే, 15 ఇంచెస్. ఫస్ట్ మనం ఇలాగా ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి చూడండి, మీకు అర్థమవుతుంది అర్థం కాకపోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ అనేది నేనైతే 2.5 పెడతానండి. ఫోల్డింగ్ తీసేగా 5 ఇంచెస్ వస్తుంది. ఈ 2.5 5 ఇంచెస్ కదా, అది ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 పెడతాను. మరీ ఎక్కువైనా షోల్డర్ అయితే జారిపోతుంది, మరీ ఎక్కువ పెట్టకూడదు, 2.5 సరిపోద్ది. షోల్డర్ అనేది ఈ షోల్డర్ ఉంది కదా, మ్యాక్సిమం అందరికీ 3 ఇంచెస్ ఖర్చులు ఇవన్నీ పోగా 2.5కి వస్తుంది. 3 ఇంచెస్ అయితే పెడతాను. ఓకే, హ్యాండ్ చంక దింపు అయితే నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి దగ్గర 10 ఇంచెస్ లేదు, అలా అని 5 ఇంచెస్ కూడా లేదు, 8 ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి. అందుకని నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్ ఎందుకు పెడతామంటే మనం హ్యాండ్ మూవ్ చేసినప్పుడు టైట్గా ఎక్కడ పట్టేయకుండా ఉంటుంది అనేసి 6 ఇంచెస్ పెడతామండి. హ్యాండ్ ఎల్బో హ్యాండ్ పెట్టినప్పుడు, అదే షార్ట్ హ్యాండ్ అనుకో 5.5 అయితే సరిపోద్ది మనకి చంక దింపు. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5. ఇది చంక రౌండ్ తీయడానికండి కొలత అనేది. ఓకే,
ఈ మధ్యలో మనం ఈ రౌండ్ తీయడానికి 1 ఇంచ్ మాట, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా దీన్ని కలుపుకుంటూ ఈ 1 ఇంచ్ని కలుపుకుంటూ మళ్ళీ ఈ 2.5ని కలుపుకుంటే రౌండ్ ఇక్కడి నుంచి స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ మాత్రమే రౌండ్ వస్తుంది, ఇక్కడి నుంచి ఎప్పుడు రౌండ్ తీయకూడదు. తీస్తే మనకి ఇక్కడ లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇప్పుడు నెక్క చూద్దాం. నెక్క మనం నార్మల్గా పెట్టేయాలి అనుకుంటే ఇలా పెట్టేయచ్చు, లేదు నేను అన్ని కొలతలతోటే తీస్తున్నాను కాబట్టి కొలతలే తీస్తానని అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడాలి. దగ్గర 6 ఉంది, 6 ఇంచెస్. 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్క దింపు మాట, ఇది నెక్క దింపు అంటారు దీన్ని. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి నార్మల్ రౌండ్ ఇది. డీప్ రౌండ్ రావాలనుకోండి, డీప్ రౌండ్ ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి అయితే తీయకూడదు. ఇక్కడి నుంచి మనం తీస్తే ఇదంతా ఇందులో చంకలోకి వెళ్ళిపోయి ఇక్కడ చిన్న భాగం వచ్చేసి మొత్తం ఇలా జారిపోయినట్టు బ్లౌజ్ అంతా జారిపోయి ఇక్కడ ఒగ్గులు వచ్చేస్తాయి అన్నమాట ఇదంతా. అందుకని మనం ఎప్పుడైనా డీప్ నెక్ తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి తీసి ఇక్కడ డీప్ తీసుకోవాలి. ఈ కింద భాగంలో అనేది డీప్ తీసుకుంటే మీకు డీప్ బాగా వస్తుంది. పైనుంచి ఎప్పుడు కూడా డీప్ తీయకూడదు. ఓకే, ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇది సేమ్ మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కటింగ్ చేసుకోవాలి. మ్యాక్సిమం కటింగ్ చేసినప్పుడు బ్లౌజ్ పీస్ని అయితే తిప్పకూడదండి, మనమే తిరగాలి దాని చుట్టూ. ఓకే, ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ని కూడా కట్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం. బ్యాక్ పార్ట్ వచ్చిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మనం కింద క్రాస్ బెల్ట్లు వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి, దానికి 2 ఇంచెస్ అనేది మనం ఫోల్డింగ్ ఇచ్చేస్తామన్నమాట దీన్ని. అంటే అది 2 ఇంచెసే తీసుకుంటామా అనేసి మీరు లెక్కేసుకోవచ్చు, కానీ అది 2 ఇంచెస్కే వస్తుంది. ఎందుకంటే పైన ఖర్చులు కింద మన ఫోల్డింగ్ ఖర్చులు ఇవన్నీ తీసేగా దీనికి అటాచ్ చేసేసరికి అది 2 ఇంచెసే వస్తుందండి. అందుకని మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. క్రాస్ మనం ఇక్కడ క్రాస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ వేసుకుంటే ఈ పీస్ అంతా వేస్ట్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ క్రాస్ వేయకుండా ఇక్కడ వేసుకుంటున్నాం. మనం మళ్ళీ ఈ మూల కూడా క్రాస్ వేసుకోవచ్చు. ఈ మూల క్రాస్ వేసుకుంటే ఇక్కడ హ్యాండ్స్కి అడ్జస్ట్ అవ్వలేదు అనుకోండి ఇబ్బంది అయిపోద్ది, అందుకని ఈ మూల వేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఈ క్రాస్ అనేది కొంచెం ఇంపార్టెంట్, మనం ఎంత క్రాస్ వేస్తే అంత షేప్ అనేది బాగా తిరుగుతుంది అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీని మీద ఎలా అయితే ఉందో అలాగే చంక, షోల్డరు, కిందన ఫోల్డింగ్, ఈ ఫ్రంట్ పట్టీలు వేసుకునే సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసేది. ఓన్లీ నెక్ పార్ట్ వచ్చేసరికి మనం ఈ సేమ్ ఇది నెక్ అయితే ఎలా ఉందో అలాగా మీకు మెజర్మెంట్ ప్రకారం కావాలంటే మెజర్మెంట్ ప్రకారం తీసుకోవచ్చు. అది కూడా ఉక్సులు పట్టిని మాత్రమే తీసుకోవాలన్నమాట. మనం బాడీ మెజర్మెంట్ అయితే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు తీస్తాం కదా, ఇది 8 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఇలా కాకుండా మీరు ఇలా అయినా తీసుకోవచ్చు. చూసారా 9 ఇంచెస్ వచ్చింది రౌండ్ తిరిగేసరికి. ఇంకా నేను డైరెక్ట్గా మన బ్లౌజ్ పీస్ ఎలా అయితే ఉందో అలాగే సాగదీయకుండా, ఇదైతే ఈజీ మెథడ్ అండి, బాగా వచ్చేస్తుంది. మీరు టేప్ కొలత తగ్గించుకొని పెంచుకొని ఇవన్నీ చేసుకునే దానికంటే ఇలా పెట్టేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. చూసారా రౌండ్ సాగదీయకూడదు ఎప్పుడు కూడా. దీన్ని ఇలా సాగదీసేసామనుకోండి నెక్ అనేది సరిగ్గా రాదన్నమాట. ఇలాగ ఎక్కడ క్లాత్ ఉన్నదో అక్కడ అలా పరిచేయాలి. పరిచేస్తే ఆ రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా సరిపెట్టేసుకోండి. సేమ్ ఇది ఎలా ఉందో అలాగా దీనికి సైడ్కి డ్రా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎంత సైజ్ ఉంటుందో చూసుకుందాం. మనకి 5 ఉక్సెస్ ఉంటాయి కదా ఏ బ్లౌజ్కైనా, కొంచెం మ్యాక్సిమం ఇది పెరిగితే ఈ ఉక్సులు పట్టి అనేది పెరిగితే ఉక్సులు పెరుగుతాయి. ఇలాంటి క్రాస్ కటింగ్లు అయితే 5 వేసుకుంటాం కాబట్టి ఈ 5 దగ్గర నుంచి కింద నుంచి ఏదైతే రెండోది ఉందో
ఆ కింద నుంచి రెండో దాని నుంచి క్రాస్ అనేది గీయాలి. ఇక్కడైతే లెక్క ఉండదండి, మీరు ఇలా రౌండ్ ఇలా గీసుకుంటే ఇవే చిన్న చిన్న టిప్స్ అనేవి బాగా ప్రాక్టీస్ అయితే బాగా వస్తాయి అన్నమాట. ఇది చిన్న క్రాస్, ఇలా చిన్న క్రాస్ తీసుకొని డ్రా చేసుకోవడం. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తాను చూడండి. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, ఇక్కడైతే నాకు బాగానే కనిపిస్తుంది. ఓకేనా? మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగా కటింగ్ చేసేయండి. నెక్ దగ్గరే మనం ఎక్కడ స్టాప్ చేయకూడదు అన్నమాట. స్టాప్ చేసినా మనం ఇలా ఇలా చేసుకుంటూ వెళ్ళాలంతే, కానీ చిన్న 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 ముక్కల కింద కటింగ్ చేసామనుకోండి, అవి మళ్ళీ సమానంగా రాలేదని మళ్ళీ కట్ చేస్తే ఆ నెక్ ఇంకా పెద్దది అయిపోతుంది అన్నమాట. కటింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. మెయిన్ మనకు బ్లౌజు ఫిట్గా ఉందా లేదా అనడానికి కటింగ్ ఒకటే పెద్ద రీజన్ అండి. చాలామందికి కటింగ్ దగ్గర చిన్న ప్రాబ్లం వస్తుంది. కటింగ్ బాగా చేసుకుంటేనే బ్లౌజ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ అనేవి నేను ఇక్కడ తీస్తాను అన్నాను కదా, ఇలాగా 4 ఫోల్డింగ్స్ వస్తాయి హ్యాండ్స్కి. ఇదిగో ఇవి 2, ఇది 2, ఇది ఫోల్డింగ్లో ఉంది కదా, కటింగ్లో లేదు. 4 ఫోల్డింగ్స్ వేసుకుని హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇది హ్యాండ్ ఎలా ఉందో అలా వేసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కొలతలు తీసుకొని ఇక్కడ బాక్స్ తీసుకొని మళ్ళీ అది తీసుకొని అంటే మీకు చాలా కష్టమైపోద్ది. మనకి దీనికైతే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పైపింగ్ అది ఏమి ఉండదు కాబట్టి, కావాలంటే దీని పైపింగ్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా మనకి 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ తీసేస్తుందండి, మీకు చెప్పడానికి మాత్రమే. ఈ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ తీసేస్తుంది అనమాట. ఇక్కడ మనకి హెమ్మింగ్ వర్క్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ వర్క్ వస్తుంది కదా, దానికి అనేది 1 ఇంచ్ తీస్తున్నాను. ఓకేనా? మామూలు ప్లెయిన్ 2x2 పీస్ అయితే మనం పైపింగ్లో ఇవి వేసుకోవచ్చు, కానీ ఇది ఏంటంటే మీకు ఇలాగా మామూలు 2x2 పీస్ కట్ చేస్తే ఇలా అనేది మీరు 1 ఇంచు గ్యాప్ ఉంచి దాని దగ్గర నుంచి మీరు అసలు మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి పైపింగ్ వేస్తాను కాబట్టి దగ్గర ఒక పావు ఇంచు గ్యాప్ ఉంచితే డైరెక్ట్ హ్యాండ్ వేసేస్తున్నాను చూడండి. డైరెక్ట్ హ్యాండ్ వేసుకొని ఇలా పట్టుకొని మనకి ఇక్కడ ఎక్కడైతే ఖర్చులతో సహా తీసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడికి ఉంది, నేను ఇక్కడ తీస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, సేమ్ చంక దగ్గర కూడా మనం కుట్టి ఎక్కడికైతే వేసామో అక్కడ తీసుకుంటున్నాను. కుట్టి ఎక్కడికైతే ఉందో అక్కడికి. ఈ రౌండ్ కూడా మీకు చాలా జాగ్రత్తగా రావాలి. అంటే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు గీసేస్తారు. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. మీకు అంతగా రాకపోతే సేమ్ ఇదే హ్యాండ్ని ఇలా వేసుకున్నారు కదా, ఇలా వేసుకున్నప్పుడే ఇలా తీసుకుని కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని అది సేమ్ అవే ఖర్చులు పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. చూసారా, సేమ్ నేను ఎలా గీసానో అలాగే ఉంది. ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇది మిడిల్ పాయింట్ కాబట్టి చిన్న డాట్ పెట్టుకోండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇందులో ఉంది కాబట్టి ఇందులోకి తీసుకుందాం. ఓకే, 3 ఇంచెస్ పొడవు వస్తుంది. ఇక్కడ మొత్తం మన బాడీ అంతా 11.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 11.5 పెట్టాం కదా, సేమ్ అది ఎంత ఉందో అంతే పెట్టుకోవాలన్నమాట. 10.5 పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఉంటే కట్ చేసుకోవచ్చు. వేస్ట్ ఏమన్నా వస్తే కట్ చేసుకోవచ్చు. 10.5 ఉంది కదా, 10.5కే పెట్టుకోవచ్చు. ఇది 2.5, దీని హైట్ 2.5 వస్తుంది పొడవు. ఫ్రీ హ్యాండ్తో గీయాల్సిన చంక్ హ్యాండ్ ఒకటి, ఇదొకటి. మన ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర వేసుకోవాల్సిన ఇలా ఫ్రీ హ్యాండ్తో గీయాలి. అంటే
కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే న్యూస్ పేపర్ల మీద అది కూడా మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. మీరు బాగా మెజర్మెంట్ మీద తీయాలి అని అనుకుంటే దీని మెజర్మెంట్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ 2.5 ఇక్కడ మూడు తీసుకున్నారు కదా, ఇక్కడ 2.5 తీసుకున్నారు కదా, మధ్యలో 3 తీసుకోవాలి. సారీ, మధ్యలో 2 తీసుకోవాలి. 2 తీసుకొని దీని నుంచి ఇది కలుపుకుంటూ ఇలాగా 2.5 కలుపుకుంటూ ఇలా క్రాస్ తీసుకుంటే మెజర్మెంట్కి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ వేస్ట్ పీసెస్ అనేవి మనకు అవసరం అవుతాయి. ఇందులోనే మనం ఇంకోటి ఇలాంటివి తీసుకుంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ కలర్ వచ్చేస్తుంది, వేరే కలర్ వేయక్కర్లేదు. ఇంకా వెనకాల మనం పట్టీ లాంటిది వేసుకుంటాం కదా నడుం దగ్గర, దీని పైపింగ్ ఉంది కదా, అదే ప్లేస్లో మనం పట్టీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా పైపింగే వేస్తాను కాబట్టి సేమ్ కలరే పైపింగే వస్తుంది. దీనికి వేరే కలర్ వేసినా బాగోదు కూడా, ప్లెయిన్ బ్లౌజు ప్లస్ మనకి కొంచెం లుక్ రావడానికి అనేసి పైపింగ్ వేస్తాము. చూసారు కదా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఈ కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.